ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరగిచి తాజాగా రష్యాలో పర్యటించారు. ఆయన పర్యటన వెనుక ప్రధానంగా 3 కీలక అంశాలున్నాయి. ఒకటి యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, రెండవది నిలిచిపోయిన శాంతి చర్చలు, మూడవ అంశం వ్యూహాత్మక భాగస్వామ్యం. పశ్చిమాసియా పరిస్థితులపై ప్రెసిడెంట్ పుతిన్తో ఆరగిచి సుదీర్ఘంగా చర్చించారు. యుద్ధాన్ని ముగించేందుకు, కాల్పుల విరమణ సాధించేందుకు మాస్కోతో సమన్వయం చేసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఇక అమెరికాతో పాకిస్తాన్లో జరగాల్సిన చర్చలు విఫలమవ్వడం, ట్రంప్ ప్రభుత్వం చర్చల నుండి తప్పుకోవడం వంటి పరిణామాల మధ్య ఇరాన్ రష్యా మద్దతు కోరింది. ఆచరణ సాధ్యం కాని అమెరికా డిమాండ్ల వల్ల చర్చలు నిలిచిపోయేదనేది ఆరగిచ్ వాదన. ఇరాన్ రష్యా తమ వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా గల్ఫ్ ప్రాంతంలో భద్రత, ముఖ్యంగా హర్ముజ్ జలాసంధి మూసివేత వంటి కీలక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. కాగా ఆరగిచ్ మాస్కో పర్యటనను అత్యంత కీలకమైన పరిణామంగా చూస్తున్నారు జియోపొలిటికల్ విశ్లేషకులు. ఇరాన్ రష్యా సంబంధం స్నేహపూర్వకంగా మాత్రమే కాదని, అది ఒక బలమైన స్ట్రాటజికల్ యాక్సిస్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యుద్ధ సమయంలో రష్యా అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం, ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన రక్షణ బంధాన్ని సూచిస్తున్నాయి. అమెరికాతో చర్చలు నిలిచిపోయిన తరుణంలో రష్యా ఒక శక్తివంతమైన మధ్యవర్తిగా లేదా ఇరాన్ కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాలో భద్రపరచడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రతిపాదనను కూడా విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. ఇక హర్ముజ్ జలాసంధి మూసివేత వల్ల పెరిగిన చమురు ధర రష్యా ఆర్థిక వ్యవస్థకు లాభదాయకంగా మారాయని, దీనివల్ల రష్యా ఈ యుద్ధంలో ఇరాన్ కు మద్దతు ఇవ్వడం వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయని కొన్ని నివేదికలు అంటున్నాయి. ఈ పర్యటన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఒక హెచ్చరిక లాంటిదని, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఒక సవాలుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ ఒంటరిది కాదని, దానికి రష్యా వంటి పెద్ద దేశాల మద్దతు ఉందని నిరూపించడం కూడా ఆరగిచ్ లక్ష్యం కావచ్చని అంటున్నారు. మొత్తంగా ఈ పర్యటన పశ్చిమాసియాలో కేవలం శాంతి కోసమే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో బల సమీకరణలు మార్చే దిశగా సాగుతుందని విశ్లేషకులు ప్రధాన అంచనా.